ఒకరోజు మా ఫ్యామిలీ అందరం కలిసి ఊరికి వెళ్తున్నాం. కొంచెం దూరం పోయాక నెమ్మదిగా వాన మొదలైంది. చూస్తుండగానే అది పెరిగి పెద్దదై ఉరుములతో మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోసాగింది. కారు నడుపుతున్న మా తమ్ముడు, నాన్నా, ఎక్కడైనా కారు ఆపుదామా, వాన తగ్గాక వెళ్దామా అన్నాడు. మా నాన్న ఆకాశం వంక చూశాడు. ముందు వెనుక అంతా నల్లని మేఘాలతో నిండి ఉంది. వద్దు, ఆపకు, అలాగే ముందుకు పోనీ అన్నాడు. మరికొంచెం దూరం పోయాక వాన మరింత పెద్దగా అయింది. చాలామంది చెట్ల కింద వాహనాలు ఆపుకొని ఉన్నారు. నాన్నా, దారి సరిగ్గా కనబడడం లేదు, ఇక్కడ ఎక్కడైనా ఆపుదామా అన్నాడు మా తమ్ముడు. మా నాన్న చిరునవ్వుతో, వద్దు, ఆపకు, వైపర్ వేగంగా వెయ్యి, అద్దం మీద నీటిని తొలగిస్తుంది. అలాగే కారు ముందు వెనుక లైట్లు వేసి నెమ్మదిగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు పో అన్నాడు. మా తమ్ముడు అలాగే నెమ్మదిగా పోసాగాడు. 1 గంట గడిచేసరికి వాన తగ్గడం మొదలుపెట్టింది. మరో పావుగంట దాటాక పొడి నేల కనబడింది. ఇక్కడ ఆపు అన్నాడు మా నాన్న. ఇక్కడెందుకు నాన్నా, వాన అసలే లేదు కదా అన్నాడు మా తమ్ముడు. ఒకసారి ఆపి వెనుకకు తిరిగి చూడు అన్నాడు మా నాన్న. మా తమ్ముడు కారు దిగి వెనుకకు చూశాడు. వెనుక ఒక్క వాహనం కూడా లేదు. దూరంగా ఆకాశమంతా మేఘాలతో నల్లగా మూసుకుపోయి కనబడింది. మా నాన్న తమ్మునితో, మనం అక్కడే ఆగిపోయి ఉంటే ఇంకా ఆ వానలోనే చిక్కబడిపోయి ఉండేవాళ్ళం. ఎవరైతే ఆపదల్లో ధైర్యంగా, జాగ్రత్తగా ముందుకు సాగుతారో వాళ్ళు మాత్రమే వాటి నుండి బయటపడతారు. మిగిలిన వారంతా ఆపదల్లోనే చిక్కుకొని అక్కడే ఉంటారు అని మా నాన్న చెప్పాడు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః.